మనతో మాట్లాడడానికి మంత్రి వాసిరెడ్డి సుభాష్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఇప్పటికి మూడో రోజు చేరుకుంది. ఈ రోజు కూడా అదే ఉత్సాహంగా మీరు స్పోర్ట్స్కి అయితే మరి హాజరవడం జరిగింది. ఏం చెప్తారు ఏంటి? చాలా ఉత్సాహం జరుగుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సందర్భాలు అంటే పాత కాలేజ్ డేస్ అన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. సో ఏదేమన్నప్పటికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చాలా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబంలో ఒక చోటకి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సార్ మీకు అత్యంత ఇష్టమైన గేమ్ ఏంటి చిన్నప్పటి నుంచి కూడా? ఏంటి అసలు? మాక్సిమం క్రికెట్, తర్వాత వాలీబాల్. సో మా కబడ్డీ టీం కూడా ఫైనల్కి వచ్చింది. సార్ నిన్న గేమ్ ఆడుతూ కూడా మరి త్రిబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని కూడా మరి తెలుస్తుంది. సో అంతే స్పోర్టివ్ గా ఎక్కడ కూడా గేమ్స్ అని ఆకుండా మరి ముందుకు వెళ్ళిన పరిస్థితి ఏం చెప్తారు? సో జనరల్గా ఆటలాడుతున్నప్పుడు ఏ వయసు వాళ్ళు కన్నా చిన్న చిన్న గాయాలు అవుతాయి. కొద్ది ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అక్కడ స్కిడ్ అవ్వడం వల్ల పడ్డారు. అంత ప్రమాదకరమైంది కాదు. అయినప్పటికీ ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఇటు పరుగుల పందెంలో కానీ కబడ్డీలో కానీ అన్నిట్లో కూడా చాలా ఉత్సాహంగా అట్ ద సేమ్ టైం 85 సంవత్సరాల వయసులో మన బుచ్చి చౌదరి గారు ఆయన కూడా అన్నిట్లో పాల్గొన్నారు. అయితే ఉన్నప్పటికీ ఇటు కనులు విందుగా ఉంది ఇలాంటి చూడటం. ఇటు వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యే ఉన్నారు. సో మూడో రోజైనా సరే ఆడుంటే వచ్చే బాగుండేది అని చెప్పేసి ఒకవైపు వినిపిస్తున్న ఏదైతే వార్త ఉందో దాని మీద ఏమంటారు? సో వాళ్ళకి ఏ స్పిరిట్ లేదు. కేవలం వాళ్ళకి దోచుకో అనే గేమ్లో మంచి సిద్ధహస్తులు వాళ్ళు. అలా అందుకే ఆడుకుందాం రా అని పెట్టి బాగానే సంపాదించుకున్నారు లాస్ట్ టైం. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరూ కూడా ఒక కుటుంబంలో చేరి ఆడుకోవటం, అలాగే ఇటు మానసిక ఉల్లాసం కోసం ఈ యోగా కానీ గేమ్స్ కానీ నిర్వహిస్తూ ఉంటారు, అందులో పాల్గొంటూ ఉంటారు. సో వీళ్ళకి ఆ తత్వం లేదు. వాళ్ళకి ఎంతసేపు మూర్ఖత్వం ఏమైనా గట్టిగా మాట్లాడితే రపరప నరికేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే తప్పులు చేసి బట్టలిప్పి చూస్తానంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటుందని అనుకోం. కానీ వాళ్ళందరూ కూడా జగన్ గారు ప్యాలెస్లో తొక్కుడు బిళ్ళ, అది గోటికాయలు, గూటి బిళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. సార్ ఇప్పటికే క్రీడాంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక దిశ నిర్దేశం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ స్పోర్ట్ మీట్ సంబంధించి మీరు ఒకవైపు స్ట్రెస్ బడని తప్పించుకోవడానికి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మీ నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా చూస్తున్న నేపథ్యం స్పోర్ట్స్ దాని మీద ఇంకా ఉధృతంగా లేదంటే ఇంకా డెప్త్ గా మరి ఆ నియోజకవర్గం ప్రజలందరూ యువతకి బాగా వెళ్ళే స్ఫూర్తి కూడా వెళ్ళే అవకాశం ఉంది. వారిని ఉద్దేశించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చదువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆటలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. చదువుకుంటూనే మనకి ఎందులో ప్రావీణ్యత ఉందో అటువైపు దృష్టి పెట్టి సో గేమ్స్ ద్వారా కూడా ఉద్యోగాల వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. సో మీరు రానున్న సమ్మర్, సో మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా 4 దాటిన తర్వాత 5 దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి దేంట్లో ప్రావీణ్యత ఉందో అందులో కొద్ది ట్రైనింగ్ తీసుకుంటూ స్కిల్ అయ్యి మరి అన్ని క్రీడల్లోనే రాణించాలని కోరుకుంటా ఉన్నాను. రైట్. మంత్రి వాసిరెడ్డి సుభాష్ గారు చెప్పుకొస్తున్నారు. ఇది మూడో రోజు ఏదైతే 2026 సంబంధించి లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ అయితే జరుగుతున్న నేపథ్యంలో చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ యొక్క అంశానికి సంబంధించి ఒకవైపు క్రీడా స్ఫూర్తి అనేది ఇటు వైసీపీ సభ్యులకి అయితే లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ప్రధానంగా వారి యొక్క వెర్షన్ ఎప్పుడు కూడా గందరగోళ సిచ్యువేషన్ రాష్ట్రంలో సృష్టించడం తప్పించే ఇటువంటి స్పోర్టివ్నెస్ గా ఆడుకునే గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేదని చెప్పుకొస్తున్నారు. ఏదైనా సరే క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ దిశగానే క్రీడా స్ఫూర్తి పెంపొందించే రీతిలో జరుగుతుంది. ఒకవైపు ఇటు స్ట్రెస్ బడన అనేది కూడా తగ్గించుకోవడానికి ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో సరదాగా ఈ యొక్క 3 రోజులు ఒక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.